ఈరోజు ఎస్టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో నేను మర్రిపాడు, నా పేరు ఆరికట్ట పుల్లయ్య. మా మర్రిపాడు మండలంలో మొత్తం 3 హైవేలు ఉన్నాయి. ఈ హైవే మీదకి పశువులు, అడిగావులు కావచ్చు, బర్రెలు, సొంత రైతులు బర్రెలు కూడా వదిలేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వాటి వల్ల జరిగిన యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడము, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడము, సరిహద్దు నుంచి నెల్లూరుపాలెము వాసీల వరకు కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీని మీద సీరియస్గా ఇటు రోడ్డు సేఫ్టీ వాళ్ళు కానీ, అటు అధికారులు కానీ, ఇటు బర్రెలు పశువుల యజమానులు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్ళ మీద అధికారులు యజమానుల మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు సరిహద్దు నుంచి నందిపాడు వరకు, ఇటు సరిహద్దు నుంచి నెల్లూరుపాలెం వాసీల వరకు కూడా ఈ రోడ్డు మీద అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వారానికి 1-2 జరుగుతున్నాయి. దయచేసి వీటిని అరికట్టాలని, దీనికి అందరూ సహకరించాలని, ఇటు బర్రెల యజమానులు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్డు సేఫ్టీ వాళ్ళు కావచ్చు, దయచేసి మా యొక్క ఈ విజ్ఞప్తిని అందరూ కూడా ఆలకించి సరైన పద్ధతిలో చర్యలు తీసుకోకపోతే అనేక ప్రమాదాలు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు ఇమీడియట్లుగా చాలా యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి. చీకట్లో కనపడడం లేదు బర్రెలు అయితే మరీను. వాటిని జాగ్రత్త చేసుకోవాలని, అలా జాగ్రత్త చేసుకోకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని గ్రామాలలో దండోరా వేయించి అందరికీ అర్థమయ్యేలా పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను ఎస్టీ వారి ద్వారా ఈ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది.